హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అందరికీ హ్యాపీ దీపావళి. నిన్న యాక్చువల్లీ నేను వీడియో రికార్డ్ చేసినాను, కానీ ఏమంటారు మ్యూట్లో ఉండే మైక్ రికార్డింగ్ ఏదైతే ఉందో మ్యూట్లో ఉండే. అందురించి ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు వాయిస్ రాలేదు కాబట్టి ఎవరికి అర్థం కాలేదు. కైండ్లీ సారీ ఫర్ దట్. ఇంకోటి ఏంటి అని అంటే ఈరోజు మన ఈ టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే నిఫ్టీ ఇప్పుడు నెక్స్ట్ మనకి 1 వీక్ మంత్ ఎండ్ వరకు మూవ్ ఎటు వెళ్తుంది అనేది టాపిక్. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ మండే రోజు ఉండే లెవెల్స్ ఏంటనేది టాపిక్. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే దివాళీ స్టాక్స్. నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అంటే నా ఎక్స్పీరియన్స్ తోటి దివాళీ స్టాక్స్ అనేవి ఉంటాయి, బట్ దానికి ఉండే లెవెల్స్ వేరే ఉంటాయి. ఈ దివాళీకి కొన్నంత మాత్రాన ఇదే ఫేవరబుల్ అవుతుంది, ఇదే సక్సెస్ అవుతుంది అనేది మార్కెట్లో చెప్పలేము. క్లియర్గా చెప్తున్నా, సర్టెనిటీ కంటే అన్సర్టెనిటీ చాలా పవర్ఫుల్ మార్కెట్లో. సో ఈ స్టాకే రైజ్ అవుతుంది అని అనుకోలేం. ఇప్పుడు ప్రీవియస్లో ఏదైనా కొంతమంది రికమెండ్ చేసి ఉండొచ్చు దీపావళికి, సో ఈ స్టాక్ 25 to 30% పెరిగింది కాబట్టి ఈసారి కూడా పెరుగుతుంది అని చెప్పి చెప్పలేం. సో మనం బీట్ చేయాల్సింది ఎవరిని? ఎఫ్ఐఐస్ ఎటైతే మార్కెట్ని తీసుకొని వెళ్తున్నారో, బిగ్ హౌసెస్ ఎటైతే మార్కెట్ని తీసుకెళ్తున్నారో, ఆ తీసుకెళ్తున్న సైడ్ మనం ఎంతో కొంత దాంట్లో నుండి తీసుకోవడం అంతే. అది ఎలా తీసుకోవాలి? ఈక్విటీ పరంగా మనకు 1-2% రిస్క్ ఎలా ఉండాలి? ఈవెన్ ఏ స్టాక్ ఉన్నా కూడా 1-2% మ్యాక్స్ 3% రిస్క్ తోటి మనం ఒక స్టాక్ని ఎలా హోల్డ్ చేయాలి, ఆ లెవెల్స్ వర్కౌట్ అయితే కాదా అనేది కూడా డిస్కస్ చేద్దాం. అంటే దివాళీ స్టాక్స్ అంటే ఈ స్టాకే పర్టికులర్ సక్సెస్ అయితే అనేది నేను చెప్పను. ఎందుకంటే మార్కెట్లో ఓడలు బళ్ళు అవుతాయి. దెర్ ఈస్ నో గ్యారంటీ. బిజినెస్ అన్నప్పుడు కంపల్సరీ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బ్యాలెన్స్ చేయాలా. స్టాక్ మార్కెట్ కూడా బిజినెస్ కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసి కెపాసిటీ, స్కిల్స్, గట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అది మాత్రం క్లియర్. ఓకే, సో టాపిక్ లోకి వెళ్దాం. నిఫ్టీ వచ్చేసి ఏంటి అంటే ఆల్ టైమ్ హై దాకా వెళ్ళింది, తర్వాత ఏమైందంటే మార్కెట్ కిందికి వస్తా ఉన్నది. సో ఆల్ టైమ్ హై కథ ముగిసినట్లేనా అని అంటే కొన్ని రోజుల వరకు అయితే చూస్తుంటే అవునే అనిపిస్తుంది. బట్ హవెవర్ అది ఎటు వెళ్ళినా మనకు మాత్రం లెవెల్స్ మధ్యలోనే సైకలాజికల్ గా ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ ఉండాలన్నట్టు. సో నేను నిన్న యాక్చువల్ వీడియో చేసినప్పుడు ఏమైంది అని అంటే ఈ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ప్రీవియస్ డే హై 21st హైలో ఏది ఉందో దాన్ని చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మనకు ఫర్దర్ మూవ్. ఈ రోజు ఏమైంది అని అంటే ఇక్కడ కన్సాలిడేట్ అయింది సెల్ సైడ్, మళ్ళీ ఫస్ట్ టార్గెట్ వచ్చింది, ఆల్మోస్ట్ 120 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది నిఫ్టీ. బట్ బ్యాడ్ లక్ ఏంటి అని అంటే ఆడియో అనేది రాలేదు కాబట్టి మిస్ అయిపోయి ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు చూసిన వాళ్ళందరికీ. సారీ, దానికోసం నెక్స్ట్ టైం కాకుండా చూసుకున్నాం. అయితే నిఫ్టీ ఏంటి అంటే మళ్ళీ ఈ రేంజ్కే ఓపెన్ అయ్యేటట్టు కనిపిస్తుంది, ఈ రేంజ్లోనే. సో ఇది నెక్స్ట్ 31st వరకు ఈ లెవెల్స్ అనేవి వ్యాలిడ్. సో బుల్స్ వచ్చేసి ఎక్కడ యాక్టివ్ అవుతారు అని అంటే 26,105 పైన యాక్టివ్ అయితే కనుక స్టాప్ లాస్ 25,985 అనేది స్టాప్ లాస్ నిఫ్టీకి. టార్గెట్ వచ్చేసి 26,226, 26,347, 26,468 అండ్ 26,589, రైట్. అండ్ బేస్ ఎక్కడ యాక్టివ్ అవుతారు అని అంటే 25,860 కింద కన్సాలిడేట్ అవుతే బేస్ యాక్టివ్ అవుతారు. స్టాప్ లాస్ 25,985. టార్గెట్ వచ్చేసి 25,739, 26,618, 25,497 అండ్ 25,376. ఈ రేంజ్ లో మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్ వరకు. ఈ రోజు అయితే ఇక్కడ కన్సాలిడేట్ అయింది, మనకు అనుకున్న 120 పాయింట్స్ టార్గెట్ కూడా వచ్చింది, బట్ మిస్ అయిపోయినాం. జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ ఆపర్చునిటీస్ అనేవి కంటిన్యూ వస్తూనే ఉంటాయి. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. ఓకే, సో పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో నిఫ్టీ లెవెల్ ఇవి వీడియో పాస్ చేసి యూ కెన్ రైట్ డౌన్ ది లెవెల్స్. ఇది వీక్లీకి సంబంధించిన లెవెల్స్. అండ్ మనకు మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది ఇప్పుడు ట్యూస్డే రోజు. సో చూద్దాం ఎలా మూవ్ అవుతుంది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి ఇది కూడా నిన్ననే యాక్టివ్ అయిందే. ఈ రోజు కూడా ఒక 300 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. హౌఎవర్ ఇది మండే వరకు మళ్ళీ వ్యాలిడ్ ఉంటుంది. మనకు బుల్స్ వచ్చేసి 58,580 దగ్గర యాక్టివ్ అవుతారు. స్టాప్ లాస్ వచ్చేసి 58,265, అంటే ఆల్మోస్ట్ 320 పాయింట్స్ దాకా స్టాప్ లాస్ ఉంది. టార్గెట్ వచ్చేసి 58,893, 59,206, 59,519, 59,832, 60,145. ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇందులో మనము అంటే ఒక టార్గెట్ వచ్చిన తర్వాత కీప్ ట్రైలింగ్ అలా అన్నట్టు. అండ్ బేస్ వచ్చేసి ఏంటి అంటే 57,950 కింద కన్సాలిడేట్ అయితే కనుక 58,265 సేమ్ స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి 57,637, 57,324, 57,011, 56,698 అండ్ 56,385. మీరు వీడియో పాస్ చేస్తే ఇంకా లెక్కలు చాలా క్లియర్గా అర్థమవుతాయి, టార్గెట్స్, స్టాప్ లాస్ అవన్నీ. సో ఈ ఫర్దర్ ఈ రేంజ్ లో బ్యాంక్ నిఫ్టీ అనేది మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఓన్లీ మండే వరకే వ్యాలిడ్. కమింగ్ టు నిఫ్టీ మాత్రం ఏంటి అని అంటే మనకు ఆల్మోస్ట్ థర్స్డే, ఫ్రైడే వరకు ఈ రేంజ్ లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్లాన్ అకార్డింగ్లీ. సో ఇండెక్స్ గురించి క్లియర్ అయిపోయింది కదా డిస్కషన్. నెక్స్ట్ కమింగ్ టు స్టాక్స్. దీపావళి స్టాక్స్ 3,000 స్టాక్స్ ని ఎలా స్కాన్ చేయాలి, మన బెటర్ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా స్కాన్ చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఏంటి అని అంటే నేను దీపావళి పిక్స్ ఇవి కొన్ని నా ఫేవరెట్ స్టాక్స్ ఇవి ఇందులో అలా ఎంటర్ చేసుకున్నాను అన్నట్టు. నా వాచ్ లిస్ట్ లో సేవ్ అయిన స్టాక్స్ ఇవన్నీ. ఓకే, ఆల్మోస్ట్ ఐ థింక్ 190, 180 ఉన్నట్టున్నాయి.
ఇక్కడ ఏంటి అని అంటే ర్యాండమ్గా ఒక స్టాక్ వెళ్దాం. ఏది అని అంటే సే కంట్రోల్ ఎఫ్, స్టెర్లింగ్ టూల్స్ ఉంది. దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి యాక్చువల్లీ? స్టెర్లింగ్ టూల్స్ ఇక్కడ నేను క్లియర్గా పైన రాశాను. మీరు చూస్తే కనుక కంపెనీ నేమ్, ఎంట్రీ ప్రైస్, స్టాప్ లాస్ ఎంత ఉంది, టార్గెట్స్ ఎంత ఉన్నాయి అనేది క్లియర్గా రాశాను. ఓకే, సో ఇప్పుడు మనం స్టెర్లింగ్కి వెళ్దాం. ఎగ్జాంపుల్ ఎంట్రీ ఎక్కడనంటే దీపావళి ఎంట్రీ 320. ఓకే, 320 పైన మార్కెట్ కనుక కన్సాలిడేట్ అయితే స్టాప్ లాస్ 1 to 2% మాత్రమే ఉంచాలి. ఆ ఎండ్ ఆఫ్ ది డే మనం తీసుకున్న తర్వాత కనుక దీని కింద క్లోజ్ ఇస్తే బెటర్ టు ఎగ్జిట్. టార్గెట్ ఎంత ఉండాలంటే కీప్ ట్రైలింగ్ ఎవ్రీ 5% రైజ్లో అట్లా మనము ట్రైలింగ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. లేదంటే పార్షియల్ ప్రాఫిట్ అనేది బుకింగ్ చేసుకుని ట్రేడింగ్ అనేది రైట్ చేయాలి, ట్రేడ్ అనేది రైట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే స్టెర్లింగ్ టూల్స్ చూద్దాం. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్టెర్లింగ్ టూల్స్, రైట్. స్టెర్లింగ్ టూల్స్ వచ్చేసి ఇది డే చార్ట్ 320. ఇప్పుడు మీరు ఇది రైట్ 320 స్టెర్లింగ్ టూల్స్ ఎంట్రీ పాయింట్. ఇది దివాళీ ఎంట్రీ. సపోజ్ ప్రైస్ కనుక ఇక్కడ దీనిపైన ఇక్కడ చూడండి, ఇది ఇవంతా అసలు కన్సాలిడేట్ కాదు. దీనిపైన 320 పైన కన్సాలిడేట్ అయ్యి క్లోజ్ ఇస్తే ఒక 15 minutes అట్లా కన్సాలిడేట్ అయింది అని అంటే ఎంట్రీ తీసుకోవచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎండ్ ఆఫ్ ది డే దీనిపైనే క్లోజ్ ఇవ్వాలా. దీని కింద కనుక క్లోజ్ ఇస్తే కనుక మనము ఆ రైడ్ అనేది తీసుకోవద్దు. అంటే ఐ మీన్ అక్కడ నుండి దాని నుండి ఎగ్జిట్ కావాలా. టార్గెట్ ఎంత అంటే కీప్ ట్రైలింగ్ ఎవ్రీ 5% అన్నట్టు. ఇది ఇంకా 320 వరకు రాలేదు. కొన్ని స్టాక్స్ ఏంటంటే కిందనే ఉన్నాయి, కొన్ని స్టాక్స్ దూరం పైన ఉన్నాయి, కొన్ని స్టాక్స్ అక్కడక్కడనే ఉన్నాయి అన్నట్టు. సో మన లెవెల్ ఆ పాయింట్కి వచ్చినప్పుడు మాత్రమే మన ఎంట్రీ అనేది ఉండాలి. ఇది స్టెర్లింగ్ టూల్ అయింది కదా. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇది కిందనే ఉంది ఇంకా, రైట్. దీన్ని ఎలా చేయాలంటే 320 పైన కన్సల్టేట్ అయితే మనము ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకుంటాం, మనం ప్రాపర్ రిస్క్ మనీ మేనేజ్మెంట్ తోటి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాది ఇంకో ఫేవరెట్ స్టాక్ ఉంది, అది చూద్దాం. డూనియర్ అని చాలా రోజుల్లో ఉంటుంది కంపెనీ. డూనియర్ ఎక్కడ ఉంది? 94.90 దీని ఎంట్రీ 1 to 2% రిస్క్, కీప్ ట్రైలింగ్ ఎవ్రీ 5% రైస్. సో డూనియర్ అనేది 94.90 అనేది మన ఎంట్రీ. సో డూనియర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇది చాలా రోజులు కన్సల్టేట్ అయింది డౌన్ ట్రెండ్లో స్టాక్ అనేది 94.9. లోడ్ అవుతుంది 90, రైట్. సో ఇక్కడ దీని ఎంట్రీ 94.90 ఇక్కడ ఇన్ని రోజులు కన్సల్టేట్ అయింది. ప్రైస్ ఒక 15 minutes కన్సల్ట్ అయిన తర్వాత ఏమైంది, మనకు ఒక 10% రిటర్న్స్ అనేది వచ్చి స్టిల్ ఇక్కడ పైనే ఉంది అన్నట్టు. సో ఇది ఆపర్చునిటీ మిస్ అయినామనంటే కొన్ని వేల స్టాక్స్ ఉన్నాయి, అటువంటి జరుగుతూనే ఉంటాయి. మనము ఇది ఎంట్రీ అనేది తీసుకుంటాం. రిస్క్ ఎంత? 1 to 2%. ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది, ప్రాఫిట్లోనే ఆల్మోస్ట్ 10% షార్ట్ అప్ అయింది ప్రైస్. చాలా ఇంకా అంత మించి అయిన వాళ్ళ. సో ఒకవేళ నిజంగా నేను యాక్టివ్ అయ్యి కనుక దీని కింద క్లోజ్ ఇస్తే మనం 1 to 2% రిస్క్ నుండి బయటపడతాం. రివార్డ్ మాత్రం పెద్ద ఉంది. అట్లా రీటైలర్స్కి మనం డైలాగ్ ఎంటూ ఉంటాం అన్నట్టు. మార్కెట్లో ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది ఏంటి అని అంటే మనం తీసుకునే రిస్క్ అనేది 1 to 2% మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు అని. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఇది ఒక సెటప్ అన్నట్టు. 1 to 2% అంటే ఎట్లా మరి హోల్డ్ చేయాలని అవుతా అంటే ఇది అన్నట్టు. ఇప్పుడు మనం దివాళీ పిక్ అనుకుంటున్నాం కదా, దివాళీ పిక్ కాదు, దాని ఎన్నుకున్న సబ్జెక్ట్ వేరే, దాని ఎన్నుకున్న రీసెర్చ్ వేరే. బట్ దీపావళి వచ్చినప్పుడు మాత్రం పనిచేస్తాయి ఇవి. ఎప్పటి వరకు వ్యాలిడ్ అని అంటే దీపావళి, నెక్స్ట్ దీపావళి, దసరా దీపావళి వరకు ఇవి వ్యాలిడ్ ఉంటాయి. ఈ రేంజ్లోనే ప్రైజెస్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అంటే మన రీటైలర్స్కి ఎటు వెళ్తుందో తెలియదు అనుకున్నప్పుడు చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటి మనం ఏమంటున్నామంటే రోమ్ నగరం అంటే ఒక్క రోజులో నిర్మించబడలేదు. రోమ్ నాట్ బిల్డ్ బై సింగిల్ డే. సో మన పోర్ట్ఫోలియో కూడా డెవలప్ అవ్వాలి అని అంటే ఒక్క రోజులో కాదు, మెల్లగా 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 మాత్రమే చేయగలుగుతాం. ఎందుకంటే వీఆర్ నాట్ మార్కెట్ మూవర్స్, వీఆర్ జస్ట్ మార్కెట్ ఫాలోవర్స్. మార్కెట్ మూవ్ చేయడానికి బిగ్ షాట్స్ ఉన్నారు, మనకు తెలియదు అది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లోనే సక్సెస్ అవుతుంది. లైక్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితేనే ట్రేడర్స్కి మనీ వస్తాయి నేను అనుకుంటా. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది అని చెప్పేసి ఒక మారుతి ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక విప్రో ఎగ్జాంపుల్, ఒక ఇన్ఫోసిస్, ఒక బజాజ్ ఫైనాన్స్ చెప్తారు. బట్ ఇప్పుడు 100 రూపాయల దగ్గర ఉన్నది మారుతి లాగా, బజాజ్ ఫైనాన్స్ లాగా, లేకపోతే టీసీఎస్, ఇన్ఫోసిస్ లాగా ర్యాలీ చేసే స్టాక్స్ ఏవి అని చెప్పమంటే ఎవరు చెప్పరు. సో మనం టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ పుట్టలేము. మనకున్న రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, మనకు అది ఎంతో కొంత ప్రాఫిట్ కనిపిస్తుందా, అట్లా స్టెప్ బై స్టెప్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. తప్పితే నేను ఇలాగే పెడతాను అని చెప్పేసి రాకేష్ జుంజన్వాలా ఒక 5 లక్షలు పెట్టాడు, కోట్లు సంపాదించి నేను కూడా ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నాకు వస్తాయి అని అంటే అది ప్యూర్ లక్. అందరికి అట్లా కాదు. అట్లా పెట్టిన వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది, కోట్ల డిమాండ్ అకౌంట్లోనే అట్లా పెట్టిన వాళ్ళు.
ఇప్పటికే రైజ్ కాలేము. ఇప్పటికే మనం డిస్కస్ చూస్తున్నాం, నిఫ్టీ ఆల్ టైమ్ వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ వచ్చింది, మా పోర్ట్ఫోలియో కూడా రైజ్ అయితే లేదు అనే టాపిక్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక హోటల్ ఇండస్ట్రీ ఉందనుకుందాం, హోటల్ సెక్టారే ఉందనుకుందాం. స్వాగత్ గ్రాండ్ ఉంది, తాజ్ కృష్ణ ఉంది, తాజ్ బంజారా ఉంది, లేదనంటే ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక హోటల్ హైదరాబాద్లో తాజ్ కృష్ణ అనేది ఒకటి ఫేమస్, రైట్? హైదరాబాద్లో ఒక 10-20 years బ్యాక్ అయితే కనుక ఎక్కడ ఏది పెద్ద ఈవెంట్ జరిగినా ఈ హోటల్ గురించి డిస్కషన్ వచ్చేది. బట్ ఇప్పుడు ఏమైంది, సిటీ ఎక్స్పాండ్ అయింది, వేరే హోటల్స్ కూడా వచ్చినాయి. సో అందరు తాజ్ కృష్ణ దాకా రారు, స్వాగత్ గ్రాండ్కి వెళ్తారు, లేకపోతే ఇంకా పలానా ఏదైనా హోటల్స్ ఉన్నాయో వాటికి వెళ్తారు, అక్కడనే బుక్ చేసుకుంటారు. సో ఇక్కడ రావాల్సిన ప్రాఫిట్ అక్కడ వెళ్ళిపోతుంది కదా. సో స్టాక్ మార్కెట్లో రిలీజ్ అయిన ఏది లిస్ట్ అయిన ప్రతి స్టాకు సెక్టర్ వైజ్గా సక్సెస్ కావాలని ఏం లేదు, కాంపిటీషన్ ఉంటుంది. ఏది ఇప్పుడు 2020-21 తర్వాత వచ్చిన బుల్గారీ తోటి ప్రతి స్టాక్ రైజ్ అయింది. దాంతో ఏమనుకున్నారు అంటే ఇన్వెస్ట్ చేసిన ప్రతి స్టాక్ రైజ్ అవుతుంది అనుకుంటారు. నా పర్సనల్ ఒపీనియన్ అది 100% అట్లా జరగదు. కాంపిటీషన్ అనేది ఉంటుంది, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఈ స్టాకే పర్టికులర్ పెరుగుతుంది అని ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను అదే అంటున్నా కదా, సర్టెనిటీ కంటే అన్సర్టెనిటీ చాలా పాపులర్ మార్కెట్లో. సో అది మనకు వచ్చిన దాంట్లో మనకు ఆ లెవెల్ మ్యాచ్ అయినప్పుడు దాని నుండి కొన్ని పైసలు చేయడానికి ట్రై చేయాలి. 10% వస్తుందో స్టాక్ అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్, 5% వచ్చినా దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. అట్లా మనం స్కాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ లిస్ట్ అయిన ప్రతి స్టాక్ సక్సెస్ అవుతుందని ఏమీ లేదు. అట్లా మస్తు పడిపోయినాయి. 2008లో నిఫ్టీ 50 ఉన్న స్టాక్స్ వేరే, ఇప్పుడు 2025లో ఇప్పుడున్న నిఫ్టీ 50 స్టాక్స్ వేరే. అసలు పత్తా లేవు. పర్ఫార్మెన్స్ ఉన్నాయి తీసుకొచ్చేస్తారు, పర్ఫార్మెన్స్ తీసి అవతలేదు తెస్తారు. అంత మాత్రం నిఫ్టీ రైజ్ అయితే నిఫ్టీ స్టాక్స్ ఎందుకు రైజ్ అయితే మిగిలిన స్టాక్స్ రైజ్ కావట్లా. సో మనం లెవెల్స్ మధ్యలో మూవ్ అవ్వాలి తప్పితే షార్ట్ టర్మ్లో ఎంత వస్తుందో చూసుకోవాలి తప్పితే నేను ఇక్కడ కొంటాను, ఈ 100 ఉన్నది నాకు మారుతి లాగా 15,000 అవుతుంది అంటే, ఎంఆర్ఎఫ్ లాగా 1,00,000 అవుతుంది అంటే నేనైతే నమ్మా. నాకైతే ఇంతవరకు తెలియదు, అటువంటి ప్రూఫ్ లేదు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రైస్ని నేను ఇన్ని రోజులు జర్నీ చేసిన దాన్ని బట్టి అయితే నాకు అటువంటి ప్రూఫ్ అయితే దొరకలేదు. మీకు దొరికితే దట్ విల్ బీ హ్యాపీ. బట్ ఇది అన్నట్టు. సో ఇప్పుడు 3,000 స్టాక్స్ ఎలా చేయాలి అని అడిగారు కాబట్టి నేను చెప్తాను కాబట్టి ఇప్పుడు ఇది ఏంటి అంటే నా ఫేవరెట్ స్టాక్స్ అన్న. రిమైనింగ్ ఏంటి అని అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ నేను కలెక్ట్ చేసిన ఎన్ఎస్సిలో ఉన్న డేటా మొత్తం ఇదంతా. సో ఇందులో 3,000 స్టాక్స్, మోర్ దెన్ 3,000 స్టాక్స్ ఉంటాయి. ఇక్కడ A to Z జైడస్ కార్డ్ ఇలా దాకా ఉంటుంది. ఇప్పుడు రాయడానికి ఏం చేద్దాము అని అంటే మనకి టీసీఎస్ కావాలి అనుకుందాం. కంట్రోల్ F, టీసీఎస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. టీసీఎస్ వచ్చింది. ఎంత ఉంది టీసీఎస్ అంటే 3,016 ఉంది. సో ఇది చూద్దాం. ఇప్పుడు టీసీఎస్ ఒకటి చూసేసి టీసీఎస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లోడ్ అవుతుంది. 3,016 దగ్గర మన ఎంట్రీ పాయింట్ ఉంది. స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుంది, ఎంతవరకు వస్తుందని చూద్దాం. రైట్, 3,016 ఈ రేంజ్ ఇక్కడ. సో ఈ రేంజ్ పైన ఉన్నంత వరకు మనకు టీసీఎస్ అనేది పైకి వెళ్తుంది. ఒకవేళ కింద క్లోజ్ ఇస్తే కనుక మనము 1-2% స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయాలి. లేదంటే యూ కెన్ రైట్ ది ప్రైస్, మనకున్న గట్స్ స్కిల్స్ బట్టి రైట్ చేయొచ్చు. ఇక్కడ 3,016 అయితే ఇక్కడ నిన్న కూడా లో ఎక్కడ వచ్చిందంటే 3,036 అంటే ఒక 0.5-0.7% రిస్క్ ఎక్స్టెండ్ చేసినా కూడా స్టిల్ యూ ఆర్ ఇన్ ప్రాఫిట్. సో లేదు దీని కింద రానంత వరకు ప్రైస్ పైకి వెళ్తుందా అంటే ఎస్, పాసిబిలిటీ అయితే ఉంది. సమ్వేర్ మనం ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి ఇవన్నీ ఎలా ఫైండ్ చేయాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను. ఆ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఎవరెవరికైతే ఎక్సెల్ షీట్ కావాలో నేను వాళ్ళకి పంపిస్తాను. మీకున్న నాలెడ్జ్ బట్టి, మీకున్న అవైలబిలిటీ బట్టి మీ ఫేవరెట్ స్టాక్ ఏది ఉందో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి నాకు తెలిసి. ఈక్విటీ ఉంది, ఈక్విటీ కాబట్టి ఫేమస్ స్టాక్స్ కూడా అన్నీ ఉంటాయి. సో ఏది కావాలా, ఏది ఎక్కడ ట్రేడ్ అవుతుంది దాన్ని బట్టి చూసి ఫర్దర్ డిస్కషన్ చేయొచ్చు. ఓకేనా? సో నేను డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను. ఇది ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఎక్సెల్ షీట్ అనేది సెట్ చేస్తాను. ఓకేనా? ఇది అండి ఇప్పుడు జరిగిన డిస్కషన్. ఫర్దర్ ఏంటంటే కనుక నెక్స్ట్ వీక్ మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా? ఏమైనా స్టాక్స్ ఉన్నా, నిఫ్టీకి సంబంధించి ఏదైనా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.